పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. స్టార్ శ్రీనిధి Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Sessi Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. Convention Function Hall AC, RTC Bus Stand Outgate Eduru, Tenali. Cell number 7288856666. 2027 మార్చిలో జరగనున్న కృష్ణా గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు లగడపాటి వేణుగోపాల్ ప్రకటించారు. గురువారం తెనాలి కొత్తపేటలోని హోటల్ అదితి కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి జిల్లాల్లోని 33 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించానని తెలిపారు. ఆ సమయంలో ఉపాధ్యాయులు అధ్యాపకులు పట్టభద్రుల నుంచి మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి 2027 ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయ అధ్యాపక వర్గాల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యంగా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. వాటిలో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, ప్రైవేట్ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు, పార్ట్ టైం అధ్యాపకుల శాశ్వతీకరణ వంటి అంశాలు ఉన్నాయి. ఉపాధ్యాయులు అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకువస్తానని, తనకు మద్దతు ఇవ్వాలని లగడపాటి వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో చెరుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లగడపాటి వేణుగోపాల్ గారు రేపు 2027 జరగనున్న ఎన్నికల్లో ఉపాధ్యాయ నియోజకవర్గం కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి పోటీ చేయనున్నారు. మరి లగడపాటి వేణుగోపాల్ గారు గురించి చెప్పాలంటే గత 30 సంవత్సరాల పైగా ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేసి అట్లానే జన విజ్ఞాన వేదికలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అలానే యూటీఎఫ్ ఉద్యమంలో కూడా పనిచేశారు. అంతేకాదు చేబ్రోల్లో యూటీఎఫ్ భవన నిర్మాణానికి ఆయన సహాయ సహకారాలు అందించారు. గత కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి కూడా పోయిన సంవత్సరం పోటీ చేయడం జరిగింది. దానిలో దాదాపుగా 33 నియోజకవర్గాలు, దాదాపు కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాలో 33 నియోజకవర్గాలు పర్యటించారు. ప్రధానంగా ఒక 10 డిమాండ్లతో మేనిఫెస్టోను తయారు చేసి నిరుద్యోగులు అట్లనే ఉపాధ్యాయులు ఎదుర్కొనే సమస్యలపై ప్రత్యేకంగా దాన్ని ఒక మేనిఫెస్టోగా తయారు చేసి మొత్తం కూడా తిరగడం జరిగింది. మంచి స్పందన వచ్చింది. అయితే ఎలక్షన్లో ఉన్నటువంటి ఇప్పుడున్న రాజకీయ కోణంలో మరి ఓట్లు అనేది అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ధనబలం అంగబలంతో అట్లాగా పోయింది. కాకపోతే ఉపాధ్యాయుల నుంచి కానీ నిరుద్యోగుల నుంచి కానీ మంచి అపూర్వ స్పందన వచ్చింది. అలానే ఆ స్పందనని ఉద్దేశించి సారు కూడా మళ్ళీ పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఇది తొలిసారిగా తెనాల్లోనే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడి నుంచే నాంది పలికే విధంగా సార్ ఇక్కడ మన తెనాలి నియోజకవర్గంలో తెనాల్లో అనేకమైనటువంటి ఉపాధ్యాయులుగా పనిచేశారు. టీచర్స్ ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రస్తుతానికి ఆ విధంగానే పోటీ చేస్తామని మీకు చెబుతా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే మనం ఊరే పోటీ చేస్తామంటే పోటీ అసలు సమస్యలని ముందు అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచన మాలో ఉంది. అందుకని మొట్టమొదటిగా ప్రెస్ మీట్ పెడుతూ దానిలో మేము ఇది కూడా మ్యానుఫ్యాక్చర్ డిమాండ్లు దాదాపు 16 డిమాండ్స్ ఉన్నాయి. దీనిలో 16 డిమాండ్స్. వీటిని సాధన కోసం కృషి చేయాలని అందరికీ రిక్వెస్ట్ పెడతాం. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వీళ్ళందరికీ కూడా ఇది మనం ఈ మెమోరాండం సమర్పిస్తాము. సమస్యల మీద అందరూ స్పందించాలని కోరుతాం. మద్దతు ఇటు తర్వాత ముందు స్పందించాలి. అందరూ స్పందించి లెక్చర్స్ కానీ టీచర్స్ కానీ ఇబ్బందులు పడుతున్న దానిలో వాళ్ళు లేకుండా చేయాలని కృషి చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తాం. మొట్టమొదటిది ఏంటంటే ఓపీఎస్ ఇది అందరికీ పట్టి పీడిస్తున్నారు. ఇది కేంద్ర గవర్నమెంట్ దగ్గర ఉన్నా కానీ మనం ఒత్తిడి తెచ్చి ఎట్టాగొట్టా ఓపీఎస్లో మారాలని సిపిఎస్ని మనం కృషి చేయాలనుకున్నాము. అలాగే ఈ యాప్లు సరళీకరణం చేయాలని టీచర్స్కి, అలాగే మా ప్రైవేట్ లెక్చరర్స్కి మినిమం అవర్కి 650 రూపాయలు ఉండేటట్టుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే టీచర్స్కి రక్షణ ఉండేటట్టుగా డాక్టర్లకి అయితే ఏ విధమైన రక్షణ ఉందో అదేవిధంగా రక్షణ కలిగేట్టుగా ఒక చట్టాన్ని తేవాలని మేము కోరుకుంటున్నాం. అలాగే నెల రోజులు మైక్రో షెడ్యూల్ అని ఇవన్నీ ఉంటాయి కాలేజీల్లో, కార్పొరేట్లో ఇటువంటి వాటిలో మైక్రో షెడ్యూల్ అంతా టైట్ అనమాట. ఒక రోజు ఆబ్సెంట్ అయితే టెన్షన్ టీచర్కి. అవన్నీ టెన్షన్ లేకుండా ఉండడం కోసం, ఫ్రీగా పనిచేయడం కోసం ఒక 2 రోజులు అసలు టైం టేబుల్ ఉండకూడదు.
2 రోజులు పీరియడ్స్ ఏమి ఉండకుండా చేయాలి. ఎవరైనా ఆబ్సెంట్ అయినా లేదా లీవ్ పెట్టుకున్నా ఆ టైము ఉపయోగించుకుంటారనమాట, ఆదుర్దా పడకుండా టైము. అదేవిధంగా పిఎఫ్ విషయంలో కొంచెం మామూలు ప్రైవేట్ కాలేజీలో మన ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కొత్త పద్ధతి నేర్చారు. ఏంటంటే పిఎఫ్ 2 ఎంప్లాయీ చేత కంటిస్తున్నారు, ఎంప్లాయర్ ఏం కడతలా. అది ఎంప్లాయర్ వాటా ఎంప్లాయర్, ఎంప్లాయీ వాటా ఎంప్లాయర్ పే చేయాలని మేము ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే పార్ట్ టైం లెక్చర్స్ ఇటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని. అలాగే గురుకుల ఉపాధ్యాయుల్లో, గురుకుల విద్యాలయాల్లో ఉపాధ్యాయులు ఉన్నారు, అలాగే అధ్యాపకులు ఉన్నారు, వాళ్ళకు కూడా గంటకి 650 ఉండేటట్టుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు బయట రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది, గంటకు 650 రూపాయలు ఇస్తూ ఉన్నారు. మనం ఎందుకు ఇవ్వకూడదు? మనం కూడా అలా విధంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంది చాలామంది మీద. టీచర్ కార్పొరేట్లో ఇటువంటి అయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ లెక్చర్ కానీ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవర్లు తక్కువ వేయాలి. మామూలుగా ఊరిని 9 అవర్లు కూడా చెప్పిస్తున్నారు కార్పొరేట్లో. ఎట్లండి ఎన్ని రోజులు చేయగలుగుతాడు? ఇప్పుడు ఏదో 2 రూపాయలు వచ్చాయని చెప్తే తర్వాత అన్యాయం అయిపోతాడు, ఆరోగ్యాలు దెబ్బతిని. అందుకని తక్కువ అవర్లు ఉండే బడ్డెన్ తగ్గే విధంగా చూసుకోవాలని మేము మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేస్తాం. అలాగే గురుకులాల్లో మీరు పార్ట్ టైం లెక్చర్స్ అని ఉన్నారు, మామూలు కాలేజీలో పార్ట్ టైంలో దాదాపు 25 ఏళ్ళు చేశారు, 20 ఏళ్ళతో 30 ఏళ్ళతో జీతాలతో. వాళ్ళని పర్మనెంట్ చేయాలని, అన్ని రోజులు పనిచేసి రిటైర్మెంట్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు. అటువంటి వాళ్ళని పర్మనెంట్ చేసి దారి చూపించాలని, శాలరీ ఎక్కువ వచ్చేటట్టు కూడా చూడాలని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అలాగే కేటీఆర్ కాలేజీ ఒకటి గుడివాళ్ళు, ఆడికి వెళ్ళాం, దాదాపు 7 వచ్చింది, అది కాలేజీకి 7 వచ్చింది. కానీ దానిలో లెక్చర్స్కి వేయలేదు. దాదాపు 20 ఏళ్ళ నుంచి అట్టాగే చేస్తారు. 13,000 అంట జీతం వాళ్ళకి 20 ఏళ్ళ నుంచి. 6,000 అయితే మొన్న పెంచారంట, ఒక 6,000, 13,000 చేశారు. దీంతో ఎట్టబోతారు? ఈ రోజులో 13,000తో బతకలేరు కదా. అందుకని అటువంటి వాళ్ళని కాంట్రాక్ట్గా కానీ అవుట్సోర్సింగ్గా మార్చి గవర్నమెంట్ వాళ్ళకి భద్రత కూడా కలిగించాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి సమస్యలన్నీ తీసుకొని, అలాగే హెల్త్ కార్డులు అందరికి ప్రైవేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తారు, అలాగే ప్రైవేట్ వాళ్ళు కూడా హెల్త్ కార్డు ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ డిమాండ్స్తో నేను ముందుకెళ్తున్నాను. మేము అందరికీ అందజేస్తాం ఇవన్నీ కూడా. తర్వాత టెట్, ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి టెట్ ఊరినే అవసరం లేకుండా దాన్ని తొలగింపే చేయాలి. టెట్ ఎగ్జామ్ అనేది ఉండకుండా చూసుకోవాలి. ఇన్ సర్వీస్లో వాళ్ళకి చదవాలో పెట్టుకోమని మనకే అభ్యంతరం లేదు. ఇన్ సర్వీస్లో వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడతాం లేదు. లేదంటే సర్వీస్ ఇంప్రూవ్మెంట్కి ఏదైనా వేరే ఎగ్జామ్స్ పెట్టుకోమనండి కావాలంటే. అంతేగాని టెట్ మళ్ళీ ఎన్ని పెట్టి వాళ్ళని ఒత్తిడిలో చేయడం కూడా ఇన్ సర్వీస్లో ఉండాలని మేము వ్యతిరేకిస్తున్నాం. అటువంటి పనులను కూడా వ్యతిరేకిస్తున్నాం. ఇదండి మేము దాదాపు ఇది ప్రారంభ సభ. ఇది యాక్చువల్గా దాదాపు మళ్ళా 33 నియోజకవర్గాలు తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే టీచర్స్ అంతా వ్యాప్తి ఉన్నారు. ఈసారి ప్రైవేట్ వాళ్ళు కూడా ఉన్నారు, ప్రైవేట్ టీచర్స్ కూడా ఉంటారు, దాదాపు గణనీయంగా ఉన్నారు. దాదాపు 30 ఏళ్ళ మంది వాళ్ళే ఉంటారు. ఇవి సమస్యలు ఉన్నాయి కానీ వాళ్ళ సమస్యలు బోల్డ్ ఉన్నాయి. యాక్చువల్ సమస్యలు వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి తెలిస్తే. అయితే ఏంటంటే వాళ్ళు భయం, బయటకు వస్తే మా ఉద్యోగాలు పోతాయేమో, మేనేజ్మెంట్ ఊరుకోదేమో అని ఆ భయంలో పోతున్నారు. అటువంటి భ్రాంతుల నుంచి బయటకు పడి, భయభ్రాంతుల నుంచి వాళ్ళు కూడా ఆ రోడ్డెక్కి మన సమస్యల మీద మాట్లాడాలని మేము రిక్వెస్ట్ చేస్తాం. Star Srinidhi, Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.